హాయ్ ఫ్రెండ్స్, ఒక శకం ముగియబోతుంది. జనవరి 1వ తారీఖున ఆయుధాలతో సహా లొంగిపోతామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యుడైన అనంత్ పేరిట లేఖను విడుదల చేసింది. దాదాపు ఒక వారం క్రితం విడుదల చేసిన లేఖలో మాకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సరే కేంద్ర ప్రభుత్వం ఆ లేఖను పట్టించుకోకపోవడం, అలాగే గడచిన ఈ 2-3 సంవత్సరాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చాలా ఉధృతంగా మావోయిస్టులపై ఆపరేషన్ నిర్వహించింది. అయితే చాలామంది కేంద్ర కమిటీ సభ్యులైన మల్లోజుల వేణుగోపాల్ చాలామంది లొంగిపోవడంతో, అలాగే 10 రోజుల క్రితం జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ కూడా జరగడంతో మావోయిస్ట్ పార్టీ అతలాకుతలమైంది. అయితే ఈ పరిణామాలన్నీ గమనించిన మావోయిస్ట్ పార్టీ ఇక ఆయుధ విరమణ తప్పదు అని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాకు మమ్మల్ని లాభాల పేరిట, అంటే వారికి కల్పించే వసతులు ఎక్కువగా ఇస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము లొంగిపోతామని, అయితే ఈ జనవరి 1వ తారీఖు లొంగిపోవటం వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని, మేము ఖచ్చితంగా లొంగిపోతామని లేఖలో విడుదల చేయడం జరిగింది. అలాగే ఒకేసారి లొంగిపోవడం మంచిది అని, దీనికి ఒక యూనిటీగా ఏర్పడి మేమందరం ఖచ్చితంగా మేము లొంగిపోవాలి అని అనుకుంటున్నామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఒక్కొక్కరుగా లొంగిపోవటం కంటే అందరూ కలిసికట్టుగా లొంగిపోయి ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారకుండా ప్రభుత్వాలకు మంచి చేసే విధంగా, అయితే ఇది రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి చేసే విధంగానే మేము పోరాడతామని మావోయిస్ట్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ ప్రజలకు మంచి చేయాలని ఆయుధాలు విడిచి ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ప్రజలకు కావాల్సిన సదుపాయాలను వారి హక్కులను ప్రభుత్వాల మీద పోరాడి సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.